అంతకుముందు ఇక్కడికి రాకముందు చాలా ఇబ్బంది పడినా, నేను నడవలేకపోయినా ఇద్దరు మనుషులు పట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఒక నెల రోజులు మందులు వాడిన తర్వాత నాకు ఫ్రీగా ఉంది. నా అంతటి నేను నడుస్తున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మందులు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఇంగ్లీష్ మందులు అనేది ఇంకా నా జీవితంలోకి తీసుకురాదలుచుకోవట్లేదు నేను. నమస్తే అండి, నా పేరు రోజారాణి, మాది సూర్యాపేట. నేను కీళ్ళ వాతంతో చాలా నుంచి బాధపడుతున్నాను. 5 years నుంచి ఇంగ్లీష్ మందులు వాడినాను. 7 lakhs 8 lakhs దాకా పెట్టినాను. ఇంతవరకు తగ్గట్లేదు. నేను సెల్లులో యూట్యూబ్లో చూసి నేను ఇక్కడికి పిలిగొండలో రావడం జరిగింది, ఆశ్రమంకి. ఇక్కడ నెల రోజులు మందులు వాడినాను. మందులు వాడిన తర్వాత వేళ్ళు వాయడము, ఇట్లా వేళ్ళు ఇట్లా దగ్గరికి రావకపోవడము జరిగేది. ఇప్పుడు మంచిగా ఫ్రీగా అయింది. మంచిగా ఫ్రీగా వచ్చినాయి. కొంచెం పెయిన్స్ తగ్గినాయి. నాకు నమ్మకం కుదిరింది. ఇన్నాళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడినాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హ్యాపీగా అనిపించింది. అప్పుడు మంచం నుంచి లేవకుండా పడుకొనే ఉండేదాన్ని. ఒకళ్ళు నాకు లేపడానికి కూడా ఎత్తుకునే వాళ్ళు, పిల్లలు బయటకు తీసుకురావడానికి అన్నిటికీ ప్రాబ్లంగా ఉండేది. వీడికి వచ్చిన కాంచి చాలా బాగుంది. తగ్గిపోయినాయి కొంచెం ప్రాబ్లమ్స్. 6 months వాడమన్నారు సారు. వచ్చిపోతున్నాము. పథ్యం సార్ చెప్పినట్టుగా అన్ని చేస్తున్నాము. ఏమి తినట్లేదు. సారు ఏ సూచనలు ఇచ్చిండో అవి పాటిస్తున్నాను నేను. హ్యాపీగా ఉన్నాను. నమస్తే అండి, మా అమ్మాయి నా కూతురు సూర్యాపేట జిల్లా. ఇట్లా 5 సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బందులు పడ్డది. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో హాస్పిటల్ తిరిగినాం. ఇప్పుడు మాకు ఇక్కడ తెలిసింది. ఇక్కడ తెలిసిన తర్వాత ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ మందులు వాడుతుంది. ఇక్కడ కొంచెం ఫ్రీ అయింది, మంచిగా అనిపించింది ఆమెకు. ఈ సారు వల్ల ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాం. ఆ మందులు మంచిగా కంటిన్యూ చేసి ఈ నొప్పులు పూర్తిగా మామూలుగా అయిపోయింది. ఇంకా వాడతాం, మంచిగా పూర్తిగా తగ్గించుకుంటాం. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది, మాకు ధైర్యం వచ్చింది. మా అమ్మాయి మంచిగా అయిందని మాకు సంతోషంగా ఉంది.